ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం. నలభై 42 వరకు అయింది కదా. ముప్పై 39 నుండి ఎవరు చదువుతారు? నలభై 42. శమోదమస్తపశౌచం శాంతిరాజవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. హరి ఓం. భూలోకంలో కానీ స్వర్గాది దివ్యలోకాలలో కానీ 3 గుణాలు లేని జీవి అంటూ ఏది ఉండదండి అన్న. 3 గుణాలతో కూడే ఉంటుంది. అయితే ఈ 3 గుణాల యొక్క నిష్పత్తిని బట్టి 4 వర్ణాలు తయారయ్యాయండి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, 4 వర్ణాలు తయారయ్యాయి. 4 వర్ణాలు గుణాలను బట్టి ఏర్పడ్డాయి. కర్మలను బట్టి బంధ విమోచనం జరుగుతుంది. గుణాల వలన కర్మలు వస్తాయి. కర్మలలో తొలగించుకోగలిగితే, కర్మలను అధిగమించగలిగితే, కర్మలు అంటే 2 రకాలు అక్కడ. వాసనలు కూడా కర్మలు. వాసనల యొక్క ఫలాల అహంకారం,
చేస్తున్నటువంటి పనులు గుణాలను తెలియపరుస్తాయి. అయితే ఆ కర్మలని నిష్కామంగా చేయగలిగేటట్లయితే గుణాలను కూడా అధిగమించవచ్చు, ఆత్మతత్వాన్ని అందుకోవచ్చు. ఎలా అండి అదో చెప్పబడింది. ఏమయ్యా, బ్రాహ్మణ వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధమైన కర్మలు చేస్తారు? ఏ విధమైన కర్మలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళని బ్రాహ్మణులు అని అంటారు. శమో దమః తపః శౌచం శాంతి ఆర్జవమేవ చ. శమం దమం తపస్సు శౌచం ఓర్పు రుజుత్వం. శమం వినిపిస్తుందా? ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా? వినిపిస్తుందా? ఓకే. శమం అంటే మనోనిగ్రహం అండి. దమం అంటే బాహ్య ఇంద్రియ నిగ్రహం. శౌచం శుచిత్వం. ప్రారంభం పరిసరాల శుభ్రత దగ్గర నుండి, ఆహార శుద్ధి దగ్గర నుండి, దేహశుద్ధి, వాక్శుద్ధి, మనశ్శుద్ధి. మనస్సు శుద్ధి ఏకత్వానికి దారితీస్తుంది. శుద్ధమైంది అంటే రెండవది వచ్చి కలవలేదు. శుద్ధమైన జలం, దాంట్లో మురికి అంతా వెళ్ళిపోయింది కదా. శుద్ధమైన పెట్రోల్ అంటారు, అంటే వేరే వస్తువు కలవలేదు. శుద్ధమైన నెయ్యి, ప్యూర్ ఘీ అంటే దాంట్లో ఇంకొక పదార్థం వచ్చి కలవలేదు. సో కాబట్టి శుచి అని అంటే ఏం చేస్తుంది అంటే ఏకత్వానికి దారితీస్తుంది. శాంతి. ఒక వ్యక్తి తన దేహంలో ఉన్న అనేక రకాల అవయవాలను అన్నింటినీ కూడా తనవిగా ఏ విధంగా అయితే భావిస్తాడో, అలాగే తన ఆత్మ అయి ఉంటే సర్వ జీవరాశులలో ఉన్నది నేనే అని గుర్తించాలి. కాబట్టి ఏ జీవరాశుల మీద ఇప్పుడు తన అవయవాల్లో కొన్నింటి మీద ఇష్టం, కొన్నింటి మీద అయిష్టం అనేది ఏ విధంగా అయితే లేదో, అలాగే సర్వ జీవరాశుల మీద రాగద్వేష రహితమైన దృష్టి ఎక్కడైతే ఏర్పడుతుందో అది ఓర్పుకు దారితీస్తుంది. ఆర్జవం, రుజుత్వం. లోపల ఒకటి బయట ఒకటి ఉంటే కపటం అంటే వ్యక్తిత్వం రెండు రకాలుగా విభజించబడుతుంది. లోపల బయట ఒకటే ఎప్పుడైతే ఏర్పడిందో రుజుత్వం అండి అంటారు. ఇక ఆలోచనలలో సంఘర్షణ ఉండదు. ఆలోచనలకు మూలమైనటువంటి వాసనలు, అజ్ఞానం తొలగడానికి అవకాశం. దెన్ జ్ఞానం, విజ్ఞానం, ఆస్తిక్యం. జ్ఞానం శాస్త్రజ్ఞానం, విజ్ఞానం దాన్ని ఆచరించడం వలన లోపల నుంచి వచ్చేటువంటి అనుభవం. ఆస్తిక్యం బ్రాహ్మణుడైనటువంటి వాడికి కలలో కూడా దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహం రాకూడదు. సందేహం వస్తే బ్రాహ్మణుడే కాదండి. సో ఇక్కడ కాబట్టి ఏంటంటే ఏ వ్యక్తి హృదయంలో పరిపూర్ణంగా భగవద్భావం ఉందో వాడు బ్రాహ్మణుడు అండి. ఇది బ్రహ్మకర్మ స్వభావం అండి అని. దెన్ ఇప్పుడు క్షత్రియుడు అంటే ఎవరయ్యా చూడండి. శౌర్యం తేజోధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యం తేజ ధృతి దాక్ష్యం. శౌర్యం
క్షత్రియుడికి మొదట గుణం శౌర్యం. యుద్ధములో తిరగనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు క్షత్రియుడు అండి. వీడికి బ్రతికినా భూలోకంలో భోగాలు, చనిపోయినా స్వర్గలోకంలో కారమండి. రెండు లభిస్తాయి. ఇక్కడైనా సరే అక్కడైనా సరే లభిస్తుంది. దానికి ఏంటంటే యుద్ధం నుండి వెనక్కి తిరిగాడు అని అంటే బ్రతికున్నా నరకమే, చనిపోయినా నరకమే. దానికి మొట్టమొదటి శౌర్యం ఉండాలండి, లేకపోతే క్షత్రియుడు కాదు. ఇది బ్రాహ్మడా అండి? బ్రాహ్మడికి భయమే లేదు. భయం లేకపోతేనే అక్కడ. దానికి ఇక్కడ ఏంటి అంటే యుద్ధం నుండి వెనుక తిరగనటువంటి స్వభావం ఎక్కడైతే ఉంటుందో క్షత్రియుడు మొదటి లక్షణం. జనరల్గా వాడతారు చూడండి, భయస్తుడిని ఉత్తర కుమారుడు అని అంటారు కదా. ప్రగల్భాలన్నీ పలికాడంటే ముందు కరెక్ట్గా యుద్ధంలోకి వెళ్ళేటప్పటికి భయపడి వెనక్కి తిరిగాడండి, ఉత్తర కుమారుడు అండి. సో ఈ గుణం క్షత్రియత్వం కాదు. మనకు మొదటి అధ్యాయంలోనే చెప్పాడు కదా, అనేక రకాలుగా చెప్పాడు. అర్జున, యుద్ధం చేస్తే చనిపోయినా స్వర్గానికి వెళ్తావు, ఇక్కడ ఉన్న భూలోకాన్ని పరిపాలిస్తావు, అనుభవిస్తావు. కానీ యుద్ధం నుండి కానీ వెనక్కి తిరుక్కున్నావు, నువ్వు ఏ భావంతో యుద్ధం నుండి వెనక్కి తిరుక్కున్నప్పటికీ కూడా నువ్వు జీవించినంత వరకు, లోకం జీవించినంత వరకు కూడా చరిత్ర నీ గురించి పిరిగివాడగా చెప్పుకుంటుందయ్యా. మరి ఇంతకంటే అవమానకరమైనటువంటి విషయం ఇంకోటి ఏది లేవు. శౌర్యం తేజో ధృతి దాక్ష్యం. శౌర్యం, తేజ. అయితే ఇక్కడ శౌర్యం అనేది ప్రగల్భాలు కాదు కదా. అయితే ఈ శౌర్యం ఎక్కడి నుంచి వస్తుంది? దేహంలో నుంచి వస్తుందా? మాటల్లో నుండి వస్తుందా? బుద్ధిలో ఆత్మశక్తి ప్రతిఫలిస్తేనే ఈ శౌర్యం అనేది వచ్చేది. అదే తేజస్సు అన్నారు. వ్యక్తికి లోపల ఎక్కడ భయం అనేది ఉందో సద్గుణాలు వెళ్ళిపోతాయి, మనసు ఆలోచనలలో పడిపోతుంది. అక్కడ ఆత్మరక్షణకు దారితీస్తుంది, కానీ తన ప్రయత్నం అంతా ఆత్మదృష్టి ఉండదు, ఆత్మ విశ్వాసము ఉండదు. శౌర్యం తేజ. దానికి ఏంటి అంటే అంతఃకరణలో అనవసరమైన ఆలోచనలు అన్నీ ఎక్కడైతే నిర్గమిస్తున్నాయో, దృష్టి భగవంతుడి మీద నిలబడడం వలన భగవంతుడి యొక్క శక్తి బుద్ధిలో నుండి, ఇంద్రియాల నుండి, దేహం నుండి కూడా బయటికి వ్యక్తమైనప్పుడు దాన్ని తేజస్సు అండి అని. భగవంతుడికి దగ్గర దృష్టి వలన కలిగేటువంటి బుద్ధిలో తేజస్సు. తేజస్సు అంటే ఏదో ఫోటోలో వేస్తారు వెనకల ఆరాలాగా, అది బుద్ధిలో కలిగేది. తేజస్సు వలన ఏమవుతుంది అని అంటే బుద్ధిలో సూక్ష్మత్వం కలుగుతుంది. దానివలన చేస్తూ ఉన్నటువంటి కర్మలను, వాటి ఫలాలను కూడా చక్కగా బేరీజ్ వేసుకునే శక్తి వస్తుంది. నేను చేసేది రైటా రాంగా, నేను చేసేటువంటి పనికి ఫలం ఏ విధమైనటువంటిది ఉంటుంది, చేసేటువంటి దానివలన నాకు ఇతరులకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, విచక్షణ వస్తుంది, దైవ దృష్టి కలుగుతుంది, అద్భుతమైన ధైర్యం కలుగుతుంది. ఇవన్నీ తేజస్సు వలన కలిగేటువంటివండి. ధృతి, పట్టుదల. శౌర్యం తేజ ధృతి, పట్టుదల చెప్పారుగా, ఇంతకుముందే చెప్పారుగా. పట్టుదల కూడా 3 రకాలండి. తన నాశనం చేయడానికి లేదా ఇతరులను నాశనం చేయడానికి పట్టేటువంటి పట్టుదల ఒకటి. కాదండి, ధర్మార్థ కామాలని సాధించుకోవడం అంటే పుణ్యాన్ని, అర్థకామాలని సాధించుకోవడానికి పెట్టేటువంటి పట్టుదల అండి. కాదండి, మనసును సంపూర్ణంగా శుద్ధి చేసి నిలబెట్టేటువంటి యోగంలో నిలబెట్టేటువంటిది, ఆత్మ యోగంలో నిలబెట్టేటువంటి పట్టుదల, సాత్వికమైన పట్టుదల. అదిగో ఇక్కడ పట్టుదల కలగాలి. అంటే ఏ పని నేను మొదలు పెట్టానో అది పూర్తయ్యేంత వరకు వెనకాడనటువంటి దృష్టి. నా లక్ష్యం ఏదైతే ఉందో
అందుకునే వరకు దేహం పోయినా పర్వాలేదు కానీ లక్ష్యం చెదరకూడదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక మాట ఇచ్చాడు అని అంటే ఆ మాట నెరవేర్చాలి. నెరవేర్చలేదు అని అంటే మొదట ఇతరులకు మన మీద నమ్మకం పోతుంది, తర్వాత మనకే మన మీద నమ్మకం పోతుంది. రోజుకు ఒక మాట చెప్పడం కదా, రోజుకు ఒక లక్ష్యం పెట్టుకోవడం, మాటల్ని వదిలేయడం, లక్ష్యాలనే వదిలేయడం, నియమాలని వదిలేయడం, పడుదల లేకుండా పోతుంది. దానికే అన్నారు ముందు ధర్మదృష్టి వస్తే కానీ దైవ దృష్టి రాదయ్యా. సో కాబట్టి ఇక్కడ లక్ష్యము, ఆలోచనలు, మాట అన్నీ ఏకాగ్రం కావాలి. అది ధృతి అండి. దాని పక్కనే చెప్పారు దాక్ష్యం, సమర్థత. ఒక పని పట్టుకున్నాడు అని అంటే అఫ్కోర్స్ ఎవరైనా సరే ఏ పనైనా మొదలు పెడుతూనే అన్నీ తెలియవు, కానీ ఎక్కడెక్కడ ఏదేది అవసరం ఉందో తెలిసిందా చేయడము, తెలియకపోతే తెలుసుకొని చేయడం అనేటువంటిది పుట్టుకతో అన్నీ తెలుస్తాయా కదా. సర్వజ్ఞుడికి సాధనే ఉంది కదా. వ్యక్తి గొప్పవాడు కావాలి అని అనుకుంటే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో తెలిసి ఉన్నా తెలియకపోయినా కదా తెలుసుకొని చేయడానికి ముందుకు చేస్తూ ఉంటే దానికి ఏమవుతుందండి ఆర్జవం, దాక్ష్యం, సమర్థత. ఈ అన్నిటికీ వెనుకలు ఏముంటుంది అంటే భయం అనేది ఉండకూడదండి కదా. బ్రాహ్మణుడికి జ్ఞానం ప్రధానంగా ఉండాలి, క్షత్రియుడికి ధైర్యం ప్రధానంగా ఉండాలి. జ్ఞానం వలన ధైర్యం వస్తుంది, ధైర్యం వలన జ్ఞానాన్ని ఆచరించే శక్తి వస్తుంది. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. దాక్ష్యం ఇప్పుడు 12వ అధ్యాయంలో చెప్తాడు భక్తుడికి ఏ లక్షణాలు ఉండాలి అని అంటే 16వ శ్లోకం ఏం చెప్తారు చూడండి. అనపేక్ష, శుచి, దక్ష. ఒకే లైన్లో చెప్పేస్తాం. ఎవరి నుండి ఏది ఆశించకుండా ఉండగలగాలి. అనపేక్ష, శుచిర్దక్ష. ఏకత్వాన్ని గుర్తుంచుకొని ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి. దక్ష, సమర్థత కలిగి ఉండాలి. ఉదాసీనో గతవ్యద అని అన్నారు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండగలగాలి. అత్యంత ముఖ్యమైనది, దేని మీదైనా నీకు ఆశగాను ఉంటే నిరాశలు మిగిలిస్తుంది. ఆశలు లేనప్పుడే నిరాశకు దారితీయదు. ఉదాసీనో గతవ్యద, ఉన్నతంగా నిలబడడం వలన అంటే ఆత్మదృష్టి కలిగి ఉండడం, దైవ దృష్టి కలిగి ఉండడం వలన అల్పమైన జడమైన విషయాల యందు తాదాత్మ్యం అవుతుంది. గతవ్యద, వెదలన్నీ ప్రపంచం మీద ఉన్న కోరికల వల్లనే వస్తాయి, అవి లేకుండా ఉండదు. ఇక్కడ కూడా ఈయనకు కూడా చెప్పారు చూడండి, క్షత్రియుడికి కూడా చెప్పారు ఆ విషయం. విద్వేషాప్య ఫలాయనం దానం ఈశ్వర భావశ్చ. దానం ఇచ్చేవాడు క్షత్రియుడు. దానికే ఏమండి బ్రాహ్మణుడు అండి, తీసుకునేవాడు బ్రాహ్మణుడా అంటే అక్కడ గమనించి చూడండి. జ్ఞాన ప్రధానమైన వాడు కదా బ్రాహ్మణుడు, మరి తీసుకున్నాడు. ఆశిస్తే బ్రాహ్మణుడు కాదన్నాడు అక్కడ కదా, క్షత్రియుడు కూడా కాదన్నాడు. మరి ఏంటండి, ప్రారబ్ధం పుష్యతి ఓపుహు. అయ్యా దేహాన్ని పోషించేది ప్రారబ్ధమే కదా, మరి ఇతరుల దగ్గర దేనికోసం ఆశించగలగాలి? తన జీవన గమనానికి ఇంకొకరి మీద ఆధారపడి ఉన్నాను అని కానీ ఆధారపడాలి అని కానీ గుర్తిస్తే అక్కడ జ్ఞాని కాదు కదా. దానికి ఇతరులకు సహకరించడం కొరకు, ఇతరులకి హెల్ప్ చేయడం కొరకు అయ్యా ఆయన దానం పుచ్చుకున్నా దానికి జ్ఞాని దానం తీసుకోడు.
దానికే అంటారు జ్ఞానికి ఇస్తే దానం కాదు, పురోహితులకి ఇస్తే దానం అంటారు కానీ జ్ఞానికి ఇస్తే దక్షిణ అంటారు కదా. ఏదో ఒక ట్రస్ట్ నడవడానికి కానీ ఇస్తే చందా అంటారు, దానం అనరు దాన్ని కదా. చూడండి, ఒక మహాత్ముడికి ఇస్తున్నాము అని అంటే పైన చేయి పెట్టి ఇట్లా ఎవరు దానం ఇచ్చినట్టు కింద కూర్చొని పైకి అందిస్తారు కదా. అయ్యా, బ్రాహ్మణ వర్ణం అంటే ఎప్పుడు పైన ఉండాలండి, పైన ఉంటేనే బ్రాహ్మణ వర్ణం అండి. రెండోది, ఇక్కడ క్షత్రియుడు కూడా ఇచ్చేవాడు అవుతాడండి, క్షత్రియుడు తీసుకోడు అసలు, క్షత్రియుడు దోచుకొస్తాడు కదా. యుద్ధాన్ని ప్రకటించి సంపదలు ఉన్న వాళ్ళకి ఒక అల్టిమేటం పంపిస్తాడు కదా, లేదా ఒక అప్లికేషన్ పంపిస్తాడు, ఇట్లా కార్యక్రమాలు జరుగుతున్నాయా, మీ అంతటా మీరే వచ్చి సహకరించండి అని కదా. అట్లాగా రాలేదనుకో యుద్ధాన్ని ప్రకటిస్తాడు, వాడిని చావగొట్టి ఉన్నదంతా లాక్కొని వచ్చేస్తాడు. కానీ దానాలు అడగడు ఎప్పుడు క్షత్రియుడు కదా. తన బ్రతుకు తెరువుకు దానాలు అడుగుతున్నాడు రా అంటే కింద ఉన్నవాడు అజ్ఞానంలో ఉన్నవాడే అని అర్థం కదా. కానీ ఒక సంస్థ కొరకు తీసుకుంటున్నాడు అని అంటే చందా అంటారు కదా. ఒక గురుస్థానంలోకి ఇస్తున్నావు అని అంటే దక్షిణ అని అంటారు. అయ్యా, ఇక్కడ క్షత్రియుడు కూడా దానాలు ఇస్తాడు కానీ పుచ్చుకోడండి. దానం ఈశ్వర భావశ్చ. ఈశ్వర భావం అంటే నేను ఈశ్వరుని అని అనుకోవడం కాదు, ఇక్కడ ఈశ్వర భావము అంటే కమాండింగ్ పవర్. అధికారంలో ఉన్నప్పుడు అవునా తన ప్రణాళికల్ని అమలు చేయాలి అని అంటే ఏం చేయాలి, నిర్ణయాలు చేయాలి. అధికారంలో ముఖ్యమంత్రి గారు అంటే అలా నిర్ణయాన్ని చేశాడంటే అమలు పరచండి, అనుమతిస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక్కడ ఆజ్ఞాపన, క్షత్రియుడిలో విన్నపం ఉండదు, క్షత్రియుడిలో ఆజ్ఞాపన ఉంటుంది, అధికారం ఉంది కాబట్టి దానికి ఈశ్వర భావశ్చ. అదే బ్రాహ్మణుల్లో ఈశ్వర భావము అని అంటేనేమో సర్వాత్మభావం, కానీ క్షత్రియుల్లో ఈశ్వర భావం అంటే కమాండింగ్ పవర్ ఉండాలండి. ఒక వ్యాపారస్తుడు షాప్ పెట్టున్నాడు, 10 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. వర్కర్స్ దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుకునేటట్లయితే పని చేయండి రా బాబు అని వాళ్ళు ఏం చేతనే పని చేయిస్తారు, అవునా. కానీ అధికార స్థానంలో ఉన్నాడు అని అంటే రే పని చేస్తావా తీసేయమంటావా, నువ్వు పని చేయకపోతే పనిష్మెంట్ ఇస్తా, లేదా జీతం కట్ చేస్తా, లేదా జాబే తీసి పారేస్తా, కమాండింగ్ ఉండగలగాలి కదా. అదేంటంటే ఇక్కడ బ్రాహ్మణుడికి ఇంద్రియాలన్నిటి మీద కమాండింగ్ ఉండాలి చెప్పారు. అదే శమోదమం, శమం దమం అని. నీకు ఆత్మ కావాలి అని అంటే బహిరింద్రియాలు అంతరింద్రియాలు అన్నిటి మీద కమాండింగ్ ఉండాలి, ప్రకృతిని దాటేయాలి. ఇక్కడ క్షత్రియుడి కమాండింగ్ ఏంటయ్యా, తన అధికారం కింద పనులు చేస్తూ ఉన్నటువంటి వారి కింద అధికారులు అందరి మీద కమాండింగ్ ఉండగలగాలి. కింద అధికారులు పైన వాడిని బెదిరిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా పైన ఉన్నవాడు ఏదో తప్పు చేశాడు, వాడికి చిక్కున్నాడు కదా. పైవాడు తప్పు చేస్తే కిందవాడు ఆడిస్తాడు, తల్లిదండ్రులు తప్పు చేస్తే పిల్లలు కూడా బ్లాక్మెయిల్ చేస్తారు కదా. పైవాడు తప్పు చేస్తే కిందవాడు బ్లాక్మెయిల్ చేస్తాడు కదా. వాడిని ఆజ్ఞాపించడం అని అనలేదు ఇక్కడ. కాబట్టి కింది అధికారికి పై అధికారి మీద కమాండ్ చేసే హక్కు లేదు, రిక్వెస్ట్ చేయాల్సిందే. అలాగే పైన ఉన్నవాడు కింద ఉన్న వాళ్ళని కంపల్సరిగా ఆజ్ఞాపిస్తేనే పనులు జరుగుతాయి. మెతకవాడు అంటే అందరూ పని ఏం చేయరు, ఖచ్చితంగా కొంతమంది అయినా ఎదురు తిరుగుతారు లేదా తప్పుడు దారి పట్టిస్తారు. మొత్తం వ్యవస్థను అంతటినీ కూడా పక్కదారి పడిస్తారు. కాబట్టి ఏంటంటే యజమాని స్థితిలో ఉన్నటువంటి వాడు కమాండింగ్ పవర్ కలిగి ఉండాలి. దానికి అధికార స్థితిలో ఉన్నటువంటి వాడికి కమాండింగ్ పవర్ అనేది ఏదైతే ఉందో అది మాత్రమే పని చేయించే శక్తిని ఇస్తుంది. దానికి దానం ఈశ్వర భావస్య
క్షాత్రం కర్మ స్వభావజం. ఇప్పుడు అధికారంలో ఉన్నవాడికి పరమమైన ప్రేమ ఉండాలి, అప్పుడే అందరికీ అవసరమైనటువన్నీ అందించగలడు. కానీ వెనకల ఎదురు తిరిగిన వాడిని అణిచివేసే శక్తి ఉండాలి. ఇవి రెండూ ఉన్నప్పుడు మాత్రమే అధికారం అవుతాడు. బాగా గమనించి చూడండి, సంస్థలు అనేక మంది స్థాపిస్తారు కదా, వాళ్ళలో సగం మంది పైన చేయకూడని పనులు చేస్తూ నాశనం చేసుకుంటారు. కొంతమందికి మంచి ఐడియాస్ ఉంటాయి, కానీ కమాండింగ్ పవర్ లేక ఆగిపోతాయి. చూడండి, ఒక వివేకానంద స్వామి, ఒక చిన్మయానంద స్వామి, ఇంకా కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి చూడండి. ఎందుకు అంటే సంస్థలో పైన నిలబడి కింది దాకా పని తెలిసి ఉండి కమాండ్ చేయగలిగేటట్లయితే ప్రతి ఒక్కడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాడు. అవును, ఆధ్యాత్మికంగానే బోల్డ్ అండ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి చూడండి. కానీ గురుదేవుడు పైనే ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఏర్పాటు చేయడంలో కానీ, ఆ నియమావళిని ఏర్పాటు చేయడంలో కానీ, నడిపించడంలో కానీ ఆయనే చేశారు. అక్రమంగా 5 పైసలు నువ్వు తీసుకున్నావు అంటే 10 పైసలు ఏదో దారిలో వెళ్ళిపోతుంది కదా. ఒక్క పని ఎవరికన్నా తెలియకుండా చేసావు అంటే నీ కింద ఉన్న వాళ్ళు 10 మంది 10 పనులు చేసేస్తారు. ఆ అవకాశం ఇవ్వకుండా ఉండగలగాలి. దానికి ఏంటంటే గురుదేవుడు పైన నిలబడి ఆధ్యాత్మికంగాను అలాగే ఆర్గనైజేషనల్గాను కూడా వ్యవహారికంగాను కూడా రెండింట్లో పైన పర్ఫెక్ట్గా కూర్చున్నాడు కాబట్టి పనులన్నీ నడిచాయి. సాధకులకి శిక్షణ ఎట్లా ఇవ్వాలి, పని చేసే వాళ్ళకి పని ఎట్లా చేయించాలి, సంస్థని ఎలా నడపాలి, గురుకులాలు ఎలా నడపాలి, రెండు పర్ఫెక్ట్గా తెలుసున్నాడు గురుదేవుడు. దానికి డైరెక్ట్గా ఆయనే ట్రైనింగ్ ఇచ్చాడు, లేదా ఆధ్యాత్మికులైనటువంటి వాళ్ళ చేత ట్రైనింగ్ ఇప్పించాడు. లౌకికుల చేత ఆధ్యాత్మిక బోధన చేయించలేదు, శిష్యులకు చేయించలేదు కదా. అయితే ఇక్కడ చూడండి, ప్రపంచంలో వెళ్ళే కమిటీ మెంబర్స్ కూడా వెళ్ళి క్లాస్ తీసుకున్నారు, కానీ కమిటీ మెంబర్లు బ్రహ్మచారుల క్లాసులు తీసుకోలేదు. అదే బ్రహ్మచారులు అందరికీ క్లాసులు తీసుకున్నారు, కానీ కమిటీ మెంబర్లు వచ్చేటప్పటికి బ్రహ్మచారులు కూర్చోలేదని పాఠం వినట్లేదు అని అంటే నాట్ యాక్సెప్టెడ్. సో కాబట్టి ఏంటి అంటే కమిటీలను నియమించి వ్యవహారాలనంతటినీ నడిపించారు, ఆచార్యులను నియమించి ఆధ్యాత్మిక బోధన అంతా చేయించారు. రెండిట్లోనూ ఈయన పర్ఫెక్ట్, పైనుండి అన్నీ కూడా చూసుకున్నాడు, అన్నీ నడిపించాడు. దానికి ఏమిటయ్యా, బ్రాహ్మణత్వం ఉంటే బోధన చేయగలవు, ఆచరించగలవు, క్షాత్రత్వం ఉంటే కమాండ్ చేయగలవు, సంస్థని నడిపించగలవు. ఈ రెండు ఎవరిలో అయితే ఉంటాయో వాడు మొదలుపెట్టిన పనిని పూర్తి చేయగలడు, లేకపోతే చేయలేడు. ఓకే, దెన్ ఇప్పుడు వైశ్య కర్మ ఏంటంటే చూడండి, శౌర్యం తేజో ఇది క్షాత్రం కర్మ కదా. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. మిగతా రెండు ఇక్కడ చెప్పానండి. ఏంటి? కృషి గోరక్ష వాణిజ్యం. కృషి ఏమంటారు? కృషి వ్యవసాయమే. కృషి బలుడు వ్యవసాయదారుడు. గోరక్ష ఏమండి, వ్యవసాయదారుడే గోరక్ష,
దానికి డిపార్ట్మెంటే వేరుగా ఉందండి. పాడి కదా, పంట రెండు అంటామా. పాడి ఏమయ్యా, వ్యవసాయదారుడు మాత్రమే గోవులు పెంచుతాడా, ఆవులు పెంచుతాడా? ఓ పెద్ద 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 ఇవి ఉన్నాయి కదా, డైరీ ఫార్మ్స్ అన్నీ వ్యవసాయదారులేనా? డైరీ ఫార్మ్స్ పెద్ద 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 ఇంటర్నేషనల్గా డైరీ ఫార్మ్స్ పెట్టున్నారు కదా, పాలు అమ్మడం, పాల పొడి తయారు చేయడం కదా, పాల పదార్థాలు గోల్డ్ అన్ని, ఐస్ క్రీమ్ లాంటివన్నీ, ఎన్ని కేకులు, ఐస్ క్రీమ్ లాంటివి ఎన్ని 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 ఉన్నాయో ఆ పదార్థాలు అవన్నీ కూడా ఉన్నాయి కదా అవి. తర్వాత వాణిజ్యం, వ్యాపారం, చిన్న వ్యాపారం దగ్గర నుండి పెద్ద పెద్ద కిల్లి కొట్టు పెట్టుకున్నాడండి, అది ప్రొవిజనల్ స్టోర్ ఉందండి. దాని దగ్గర నుండి పెద్ద పెద్ద రిలయన్స్ కావచ్చు, అవునా, టాటా, బిర్లా, బజాజ్, అంత పెద్ద కంపెనీల వరకు కూడా కావచ్చు, ఇవన్నీ కూడా వైశ్యకర్మలేనండి. అంత పెద్ద ఆర్గనైజేషన్ ఉందండి కానీ కదా, దాన్ని నడపాలి అంటే ఆయనకు క్షాత్రత్వం ఉండాలి అక్కడ కదా, నడిపేవాడికి పైన. కానీ సంపద మీద ఆధారపడి నడుస్తూ ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది వైశ్యకర్మే. కానీ అనేక మందికి పనులు ఇచ్చి వాళ్ళ చేత పనులు చేయించాలి అని కొత్తగా ఒక డిపార్ట్మెంటే తయారు చేసి నడిపిస్తున్నాడు అంటే వాడు కూడా ప్రైవేట్ ప్రభుత్వం అనేది ఉందిగా, గవర్నమెంట్ ద్వారా నడిపేటివి ఇవన్నీ ప్రైవేట్గా నడిపేటివన్నీ వ్యవస్థలేగా, ఆర్గనైజేషన్సేగా. సో కాబట్టి ఏంటి అని అంటే అక్కడ పెద్ద పెద్ద వ్యాపారాల దగ్గరికి వెళ్ళినప్పుడు క్షేత్రత్వం కూడా ఉండి తీరాలి అక్కడ కదా. కేవలం సంపద దృష్టితో మాత్రమే ఏముంటాడు, సంపదలని సృజించి కదా నిలువ ఉంచి అందిస్తూ ఉండడం అనేటువంటివండి అవన్నీ ఏమవుతాయి, వైశ్యకర్మలండి. ఏరోప్లేన్ తయారు చేసే సంస్థ, రైళ్లు తయారు చేసే సంస్థ, అవునా, మోటారు వాహనాలు తయారు చేసే సంస్థ, స్పేర్ పార్ట్స్ తయారు చేసే, కంప్యూటర్లు తయారు చేసే సంస్థ, అవునా. అంతేకాదండి, సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయిగా, సాఫ్ట్వేర్ జాబ్ అండి అవి కూడా ఉన్నాయిగా కదా. సిమెంట్ తయారు చేస్తారు, ఐరన్ తయారు చేస్తారండి. అయ్యా అన్ని రకాలుగా ఉత్పత్తులు కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, రవాణా కావచ్చు కదా, ఇవన్నీ కూడా ఏమిటి అని అంటే అయ్యా వైశ్యకర్మ అండి. వ్యవసాయము, పాడి, వ్యాపారము, 3 వైశ్యకర్మ అండి. దెన్ లాస్ట్ వన్, పరిచర్యాత్మకం కర్మ శుద్రస్యాపి స్వభావజం. ఏమండి, జ్ఞానాన్ని పెంచుకొని తాపసిక జీవితాన్ని జీవిస్తూ, అవునా, భగవంతుడే కావాలి అనుకుంటూ జ్ఞానబోధన చేస్తూ అందరినీ ఆశీర్వదించే స్వభావం కలిగినటువంటిది బ్రాహ్మణత్వం. బ్రాహ్మణుడికి భగవంతుడే లక్ష్యం కదా. 2 క్షత్రియుడు, ధర్మ పరిపాలన లక్ష్యం. కావాలంటే శౌర్యం ఉండాలి అక్కడ, ధైర్యం ఉండాలి కదా. పరిపాలన లక్ష్యంగా కలిగి ఉండే ధైర్యాన్ని ముందు పెట్టుకొని ధర్మంగా వ్యవహారం ఎక్కడైతే జరుగుతుందో కదా, వీడు క్షత్రియుడు అండి, ధర్మ ప్రధానంగా కలిగినవాడు. 3 సంపద ప్రధానంగా, సంపదలను సృజించి నిల్వ ఉంచి సమాజానికి తోడ్పడడం వైశ్యుడు అండి. ఈ 3 చేతకాని వాడు శూద్రుడు, అవునా. జనరల్గా ఇప్పుడు అయ్యా ఈ శూద్రుడుగా సమాజం భావించబడుతూ ఉన్నటువంటి వాళ్ళే మహాత్ములుగా ఉన్నారు, పరిపాలకులుగా ఉన్నారు, వ్యాపారస్తులుగాను ఉన్నారు కదా.
మరి శూద్రులని ఎలా అంటారు వాళ్ళని? దానికి ఇక్కడ గుణ కర్మ విభాగశః అన్నాడు. లోపల ఉన్న గుణాలేంటి, బయటకున్న చేస్తున్న పనిని వాటిని బట్టి శూద్రులు అని అన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ కుల వ్యవస్థ వలన కాదండి ఆ వర్ణాలు చెప్పబడ్డాయి. వాడు ఏ కులంలో పుట్టినప్పటికీ కూడా లక్ష్యం భగవంతుడు కాదు, ధర్మమో కాదు, సంపద సృజించడమో కాదు. ఈ మూడు లేవు అంటే ఖచ్చితంగా వాడు ఏ వర్ణంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా వాడు శూద్రుడే. దానికి ఏమన్నారు, వాళ్ళకు కూడా ఒకటే, అయ్యా పై మూడు సంపాదించడానికి చేత కాదు కానీ నీకు ఒక పని చేయవయ్యా, పై ముగ్గురికి సేవ చేయవయ్యా అంకిత భావంతో. నీకు కూడా లోపల మనశ్శుద్ధి జరిగి ఆత్మ గుర్తించబడుతుంది. శూద్రుడు కూడా ఆత్మతత్వాన్ని అందుకోవడానికి అర్హత ఉంది, కానీ మనశ్శుద్ధి జరిగి ఆత్మను లక్ష్యంగా పెట్టుకోగలగాలి. దానికి ఏంటి అంటే ఇక్కడ బాధపడాల్సిన, నేను బ్రాహ్మణుని కాదు, వైశ్యుని కాదు, క్షత్రియుని కాదు, బాధపడాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు కూడా భగవతత్వాన్ని పొందొచ్చు. ఎలాగా? ఏమీ తెలియదు అనే భావాన్ని తొలగించుకోగలిగితే చాలు. అందరిలో ఉన్నవాడు ఒక్కడే దేవుడు అనే భావంగానే స్పష్టంగా లోపల నిలబెట్టుకోగలిగామంటే నీ మనసు కూడా శుద్ధమైపోతుంది. ఆలోచన ఆపితే పరమాత్మను అందుకుంటాం. ఏ వర్ణం గొప్పదండి? ఎక్కడా చెప్పలేదు. అందరిలో ఉన్నవాడు పరమాత్మయే. ఎవడు గొప్పోడు అని చెప్పలేదు. లోపల ఉన్న ఏ స్వభావం గొప్పది? దైవానికి దగ్గరగా ఉన్న స్వభావం గొప్పది. డోర్తి సో కాబట్టి ఏమిటి అంటే ఎవడు గొప్పవాడు? ఉన్నత లక్షణాలు ఉంటే చెప్తున్నారు. కానీ అయ్యా ఈ లక్షణాలు కూడా ప్రకృతికి సంబంధించినటివే కదా. కానీ జీవుడు పరమాత్మయే కదా. కాబట్టి జీవులలో గొప్ప అల్పత్వం అనేది లేదు. కానీ గుణాలలో కదా, తమోగుణం కంటే రజోగుణం కొంచెం ఉన్నతమైంది, రజోగుణం కంటే సత్వగుణం ఉన్నతమైంది. ఎందుకు? తొందరగా లోపల ఉన్న తనను గుర్తించడానికి సహకరిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే నువ్వు పుట్టింది ఏ వర్ణంలో అయినా కావచ్చు, కానీ నీకు లక్ష్యం భగవంతుడు అయితే గుణాలను దాటేయచ్చు, గుణాలని అధిగమించవచ్చు. బాగా గమనించండి. ఏంటి అంటే లోపల స్వభావం ఏది ఉందో అదే పని చేయగలవు. స్వభావం ఏంటి? నువ్వు ఇంతవరకు ప్రపంచంలోకి వెళ్ళి నేర్చుకొని లోపల తయారు చేసి పెట్టుకున్న వాసనలే. ఇప్పుడు డాక్టర్ మెడిసిన్ చేసిన వాడు ఇంజనీర్లో పనిచేయలేడు. ఇంజనీరింగ్ చేసినటువంటి వాడు మెకానిక్లో పనిచేయలేడు. వాడి పని వాడు చేయగలడు, వాడు చదువుకున్న సబ్జెక్ట్ను బట్టే కదా. ఏ సబ్జెక్ట్ చదువుకున్నాడో దాంట్లో పనిచేయగలడు. ఇంజనీర్ డాక్టర్లా పనిచేయగలడా? లాయర్ డాక్టర్లాగా పనిచేయగలడా? లేదు. డాక్టర్ లాయర్లా పనిచేయగలడా? లేదు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే బయట నుండి నువ్వు ఏదైతే లోపల తెచ్చిపెట్టుకున్నావో అది స్వభావము, అది మాత్రమే కర్మకు దారితీస్తుంది. కానీ నువ్వు జ్ఞానంతో ఆత్మను గుర్తిస్తే కర్మను అధిగమించేయచ్చు, కర్మల్ని శుద్ధి చేసుకొని బయటికి వెళ్ళచ్చు, పైన పడచ్చు. ముగ్గురు పేషెంట్లు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారట. ఒకరికేమో షుగరు, రెండో వాడికేమో బీపీ, మూడో వాడికేమో అల్సర్. ముగ్గురు ఫ్రెండ్స్ ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఆ డాక్టర్ వాళ్ళందరినీ చెక్ చేసిన తర్వాత షుగర్ పేషెంట్కి చెప్పాడు, అయ్యా నువ్వు తీపి తినద్దు అని. కానీ అతనికి అతి ఇష్టం అట తీపి.
ఆ బీపీ ఉన్నవాడు చెప్పాడు, నువ్వు ఉప్పు కారాలు తగ్గించవయ్యా, వాడికి అవే ఎక్కువ ఇష్టం ఉంటుంది. మూడోవాడు అల్సర్ ఉన్నావు, వాడు నువ్వు కారం కూడా తినద్దు, ఇదిగో పులుపు తినద్దు, వాడికి అది ఎక్కువ ఇష్టం ఉంటుంది. వాళ్ళు ముగ్గురు బయటకు వచ్చారు, డాక్టర్ని తిట్టుకున్నారు ఒకసారి. అవును, మనకి ఇష్టమైందే మనం తినద్దని చెప్తున్నాడు చూడు డాక్టరు, దుర్మార్గుడు. అవునా, ఏమంది, ఆయన ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ మార్చేసుకుందామను. ఏమవుతారు, చచ్చూరుకుంటారు కదా. డాక్టర్ ఏం చేశాడు, ఏ మెడిసిన్ తీసుకుంటే ఏది పథ్యం వాడితే నీ రోగం పోతుందో అది చెప్పాడు. వీళ్ళు ఏమనుకున్నారు, డాక్టర్ గారికి మా మీద కోపం ఉన్నట్టుంది, వ్యతిరేకత ఉన్నట్టుంది, కాబట్టి మనకి ఇష్టమైంది మనం తినకుండా ఆయన చెప్పింది మనం ఏంటేది ప్రిస్క్రిప్షన్ మార్చుకున్నాం, ముగ్గురు చేస్తారు కదా. అలాగే ఇక్కడ కూడా లోకంలో ఏంటంటే, లోపల ఉన్న స్వభావాన్ని బట్టే కర్మను బోధించాడు భగవంతుడు ఇక్కడ. నువ్వు కర్మ ఈ వర్ణంలో ఉన్నవాడు ఈ కర్మ చేసి దైవానికి సమర్పణ చేస్తే తత్వాన్ని అందుకుంటాడు, లోపల మనశుద్ధి అవుతుంది, తత్వాన్ని అందుకుంటాడు అని చెప్పాడు కదా. సో కాబట్టి ఏంటి అని అంటే, ఇక్కడ తెలుసో తెలియకుండానో తనకిష్టం వచ్చింది తను చేయడం కాదు, భగవంతుడు ఏం చెప్పున్నాడో నేను ఏం చేస్తే నా మనసు శుద్ధం అవుతుంది, తత్వాన్ని అందుకోవడానికి అవకాశం ఉంది అని తెలుసుకొని ఆచరించగలిగినప్పుడు వ్యక్తి ప్రకృతిని దాటుతాడండి, పరమాత్మను అందుకుంటాడండి. ఓకే, సో కాబట్టి పరిచర్యాత్మకం కర్మ. శబరి సేవ చేస్తూనే తత్వాన్ని అందుకుంది. అవునా, ఆ ధర్మవ్యాధుడు తల్లిదండ్రులకు సేవ చేస్తూనే తత్వాన్ని అందుకున్నాడు. ఎవరో క్షత్రియ స్త్రీ భర్తకు సేవ చేస్తూనో పరమాత్మను అందుకుంది. తులాదారుడు త్రాసును కరెక్ట్గా పట్టుకోవడం వలన తత్వాన్ని అందుకున్నాడు. అయ్యా, ఏ వర్ణం వాడైనా భగవంతుని అందుకోవచ్చు మనశ్శుద్ధి చేసుకుంటే కదా. నా వర్ణం అల్పమైంది, ఇతరుల వర్ణం గొప్పది అని అనుకొని నీ స్వభావాన్ని అక్కడే పెట్టుకొని ఇంకొకరి స్వభావాన్ని కానీ తీసుకొచ్చి పెట్టుకున్నారంటే లోపల మురికి అయిపోతుంది. సో అసలు స్వభావం సచ్చిదానందం, ప్రకృతి స్వభావం గుణాలు. గుణాలను బాగా తెలుసుకొని అధిగమిస్తే నిజ స్వభావంలోకి ప్రవేశిస్తాం, జీవన్ముక్తులు అవుతాం. ఎస్, ఇంకేమైనా ఉందా? దానికే చెప్పారు చూడండి శ్లోకం. స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. స్వే స్వే కర్మణి అవిరతః, తన గుణాలకు అనుగుణమైన కర్మలలో నిమగ్నమై నరః సంసిద్ధిం లభతే, మానవుడు సంసిద్ధిని కూడా పొందొచ్చు. స్వకర్మ నిరతః సిద్ధిం యథావిందతి తచ్ఛృణు, అలాగే నీ స్వభావాన్ని బట్టి వచ్చేటువంటి కర్మలలో నిమగ్నమై ఉండడం వలన నువ్వు ఏ విధంగా ఆత్మతత్వాన్ని అందుకుంటావో ఆ విషయాలని చెప్తాను అయ్యా. సో ఇక్కడ వర్ణానికి అనుగుణంగా కర్మ చేస్తూ అంతఃకరణ శుద్ధి చేసుకొని వెనకలో ఉన్న ఆత్మతత్వాన్ని ఎలాగ అందుకుంటావో నేను చెప్తాను, విను ఇక్కడి నుంచి అని అంటున్నాను. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం.